ఆనాడు బీజేపీ పార్టీ వాస్తవాలు చెప్పినప్పటికీ కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అబద్ధపు హామీలకు మోసపోయి ఓట్లేసి టిఆర్ఎస్ పార్టీ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీ ఇంకా మమ్మల్ని ఏదో బ్రహ్మాండంగా చూసుకుంటుందని 6 గ్యారెంటీలు అదేవిధంగా 420 అనేక హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలైంది. ఈ జూన్ 9 వస్తే 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జూన్ అధికారంలోకి వచ్చినట్టు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అనేక హామీలు, రైతులకు ఇచ్చిన హామీలు కావచ్చు, బీసీలకు ఇచ్చిన హామీలు కావచ్చు, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన హామీలు కావచ్చు, యువతకు ఇచ్చిన హామీలు కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కరికి నిరుద్యోగులకు ఇచ్చిన హామీ కావచ్చు, ఉద్యోగులకు ఇచ్చిన హామీ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చకుండా ఇంకా మాయమాటలతో మోసం చేస్తా ఉంది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి మన ఉమ్మడి జిల్లా నుంచే ఇవాళ ఉన్నాడు. మన ఉమ్మడి జిల్లా గురించే మనం ఆలోచన చేస్తే ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉంది ప్రాజెక్టుల కాడ. కేసీఆర్ 10 ఏళ్ల అధికారంలో ఉన్న పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పెద్ద ఎత్తున పూర్తి చేస్తానని మాట చెప్పిండే కానీ కేవలం మాటలతోనే కాలం గడిపిండు. ఆనాడున్న కల్వకుర్తి కానీ, భీమా కానీ, తొలిసారి కానీ, నెట్టెంపాడు కానీ ఆ పనులను 10 సంవత్సరాల కూడా పూర్తి చేయలేదు. గట్టు లిఫ్ట్కు ఆనాడు మన మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పునాది చేసినా అది కూడా నేటికి కూడా దాని పనులు పూర్తి కాలేదు. ఎక్కడ రిజర్వాయర్లలో అక్కడ రిజర్వాయర్లలో పనులన్నీ పెండింగ్, కాలువల పని పెండింగ్. ఎక్కడ ఏది చూసినా ఈ రిజర్వాయర్లన్నింటినీ కూడా ఇంతవరకు కూడా పూర్తి చేయలేదు. కెనాలు పూర్తి చేయలేదు, లైనింగ్ పనులు ప్రారంభించాలా వాటిని ప్రారంభం చేయలేదు. మన ప్రాజెక్టు మెయిన్ ప్రాజెక్టు జూరాల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని మెయింటెనెన్స్ కూడా చేయనటువంటి దుస్థితిలో గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నత రోజులు చేస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలైనా ఇప్పటికి కూడా ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి.